మా జోగి గోర్ఖాన్ని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసాం, మనందరం చూసాం. అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టు వారి మీద, జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుందండి. అయితే ఈలోపు వైసీపీలో చాలామంది తొట్టారం బ్యాచ్ ఉంటుంది కదా, ఈ తొట్టారం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేసింది. ఏంటంట, కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారండి. కాశీబొగ్గ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని అరెస్ట్ చేశారా, లేదా జోగి రమేష్ అరెస్ట్ని డైవర్ట్ చేయడం కోసం కాశీబొగ్గ ఘటనని వీళ్ళు ప్రచారం చేస్తున్నారా? ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఆ కాశీబొగ్గ ఘటనలో ఏం జరిగిందో ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం. మేము నిలబడితే పోలీసులకి ఏం చెప్పలేదు, అధికారులకి ఏం చెప్పలేదు. ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం. మేము నిలబడితే ఒక్కళ్ళు వెళ్ళాలా, ఈ ముగ్గురు వెళ్ళకంటారు అంటే అలాగెళ్తారు. నిన్న అయితే ఇదో ఒక్కసారి వచ్చారయ్యా, జనం వచ్చి పడిపోయారు. దానికి ఏం చేస్తాం, పోలీసులు ఏం చేస్తారు. నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా వెళ్ళాలా కదా. అక్కడ నిర్వాహకుడు ముగ్గురు కాశీబొగ్గ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు కానీ లేకపోతే అక్కడ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదట. వాళ్ళు తక్కువ మంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసారు, తొక్కిసలాట జరిగింది. దీనిలో పోలీసులకి ఏం సంబంధం, వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక పోలీసులకే సంబంధం లేదని వాళ్ళే చెప్తా ఉంటే దీంట్లో గవర్నమెంట్కి ఏంటి సంబంధం? అక్కడ దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అసలు గవర్నమెంట్కి ఏంటి? దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయట్లేదండి. ఇప్పుడు ఈ గోర్ఖా అన్న ఈ కల్తీ లిక్కర్ కేసులో దొరికిపోయాడు కదా, ఈయన్ని డైవర్ట్ చేయడానికి దానికి లింక్ పెడుతున్నారు. అమ్మ తెలుగుతేటలో అసలు మామూలుగా ఉండవు. కల్తీ లిక్కర్ గురించి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం పలానా చోట కల్తీ చేస్తున్నారు లిక్కర్లు అని చెప్పి తెలుసుకుని అర్జెంటుగా పట్టుకుని బొక్కలేయండిరా, ఏ పార్టీ కూడా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అక్కడ కల్తీ లిక్కర్కి సంబంధించిన గోడౌన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బొక్కలేస్తే ఈ వైసీపీ వాళ్ళు వెంటనే మొదలుపెట్టారు. ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారని 1కి 10, 10కి 100, 100కి 1000 ప్రచారాలు మొదలుపెట్టారండి. వీళ్ళు ఎప్పుడూ అదే చేస్తారు. నేను స్టార్టింగ్ నేను చెప్తున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. పిల్లల్ని ఎత్తుకుపోయి ఒక 50 మంది పిల్లల్ని ఎత్తుకుపోయి ఆర్గాన్స్ అమ్ముకుని చంపేసిన 4 దొంగల్ని ఆ గ్రామ ప్రజలందరూ తరుముకుంటూ వెళ్తే వాళ్ళు ఒక గదిలోకి దూరి తాళం పెట్టుకున్నారట. తాళం పెట్టుకుంటే వాళ్ళని ఎలా బయట తీసుకురావాలో తెలియక పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పెట్రోల్ వేసి తగలబెట్టొద్దాం కదా అని ఆ తలుపు గది నుంచి పెట్రోల్ వేస్తే ఆ పెట్రోల్ ఆ దొంగల దగ్గరికి చేరుకుంటుంది. చేరుకునే క్రమంలో పాపం మళ్ళీ తల్లిదండ్రులు పోతే పోన్లేగా ఏదో మనం క్షమిందామా, ఎందుకంటే ఎవడన్నా ఒకటే కదా, పోలీసులకు అప్పగిందాం అని కాస్త ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారట. ఈ లోపల అవతల నుంచి ఆ దొంగ నాగుడుకులు ఆ వస్తున్న పెట్రోల్ మీద తీసి అగ్గులు వేశారట. ఆ పెట్రోల్ వెనక్కి మండుకుంటూ వచ్చి మొత్తం తల్లిదండ్రులందరూ చచ్చిపోయారు. సేమ్ వైసీపీలో అలాంటి క్రిమినల్ గాళ్ళు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించకపోతే వాళ్ళు అదే తప్పును మన మీద కేసి మనల్ని తగలబెట్టేస్తారు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయంలో ఏం జరిగింది? ఆయన చనిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, మరో రెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు. ఎందుకు? ఆ రోజు ఇక ఈ హత్యకి కారణం మీరేనా బాబు, అసలు ఇంత దారుణం జరిగితే దీన్ని గుండుకోవడం ఎందుకు మీరు ప్రచారం చేశారు, మీ సాక్షి మీడియాలో ఎందుకు చెప్పారు, ఎందుకు తీసుకెళ్ళి కప్పెడదామని ట్రై చేశారు, పలానా కొడగల జైలు కంటే అప్పుడే అయిపోయిన కేసు. ఎప్పుడైతే అది ఆలోచించారో అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు. 1కి 10, 10కి 100 ప్రచారాలు, నారాసుర రక్త చరిత్ర. మళ్ళీ ఆ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కోసం మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఆ మర్డర్ గురించి మాట్లాడకూడదు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ మర్డర్ని టీడీపీ మీద వేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు. బాబు అసలు వాళ్ళు తెలివితేటలు మామూలుగా ఉండవండి. కల్తీ లిక్కర్ విషయంలో కూడా దొరికిన వెంటనే మొదలుపెట్టారు. 100,000 మంది ఆ పేటీఎం కార్యకర్తలు వచ్చేసి కల్తీ లిక్కర్ అంటే ఇక టీడీపీయే చేసింది, చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి కాయతున్నారు అన్నారు. ఇప్పుడు ఏమైంది? అద్దేపల్లి జనార్దన్ రావు అన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కల్తీ లిక్కర్ కేసులో ఇతనే ముఖ్యమైనడండి. ఈ జోగి రమేష్ ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళకి మ్యాటర్ వీక్గా ఉన్నాడు, పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు అయి ఉంటారు అనుకున్నాను నేను. అద్దేపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేసి ఏడ్రా బాబు కథ ఏంటంటే మొత్తం జోగి రమేష్ అండి. మేము 2023 నుంచి 24 మేము ఇది వైసీపీ గవర్నమెంట్లో చాలా హ్యాపీగా చేసుకున్నాం ఈ వ్యాపారాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అని ఆపేసాం, ఎందుకు వచ్చింది దొరికిపోతామేమో అని. అప్పుడు జోగి వచ్చి అబ్బాయి చేయండి రా బాబు మీ వెనకాలని అన్నాను.
నేను చూసుకుంటా ఒకవేళ దొరికిపోతే కూటమి మీద నెట్టేద్దాం, నేను చూసుకుంటానని చెప్పి అతను మాట్లాడాడండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు 3 కోట్లు ఇస్తానన్నాడు, నన్ను ఎక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారం చేసుకోమన్నాడు, మా మధ్య ఇదిగో ట్రాన్సాక్షన్ జరిగి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ సీసీ ఫోటో వెళ్ళిన మొత్తం ఆధారాలు అని చెప్పేశారు. ఆధారాలన్నీ పట్టుకుని వేళ సిట్టోలు పట్టుకెళ్ళి మా గోర్ఖాలను బొక్కలు ఎత్తే ఏట్రా ఓవరాక్షన్ మళ్ళీ. అలా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అతను ఏమన్నా రామకృష్ణ పరమహంస లేదా మహాత్మా గాంధీయా జోగి రమేష్ అంటే? ఎలాంటి క్యారెక్టర్ అవుతుంది? ఒకసారి అతను ఎలాంటి చూపిస్తాను రండి, జస్ట్ మచ్చు తునక. గ్యారంటీ లేని ఈ అనామకులు, వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేని ఈ అనామకులు, ఈ సచ్చు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. ఇదే ఓ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు ఇవా? అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చూపిస్తున్నాను నేను. కుక్క, పిచ్చి కుక్క, ఇంకొకడు ఉన్నాడు పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్. ఎంత ఎద్దవన్నారు, ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే ఈ వైసీపీ పార్టీలో టాప్ 10లో ఖచ్చితంగా ఉంటాడు. అంత దారుణమైన మాటలు మాట్లాడేవాడు. మామూలు ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడేవాడిని. ఈరోజు అతను వాళ్ళ దగ్గర అధికారం లేదు, నేను ఎవరిని ఏమి అంటలేదు, ఎవరిని పర్సనల్గా నేను హేళన చేయట్లేదు, వాళ్ళని సెటైర్ చేయట్లేదు, ఏమి చేయట్లే. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతా ఉంటారు. కానీ ఏంటండి నీ మాటలు ఏంటి? ఏంటి అతని వ్యక్తిత్వం ఏంటి? ఇతను అమాయకుడా? వైసీపీ ప్రచారం చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్లవారుజామున నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ పరిణామం అని చెప్తాం. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓను ఎక్కబోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక్కలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడి నిజ స్వరూపం, అతని అవినీతి మొత్తం కూడా ఈ రోజున బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబుని అరెస్ట్ చేయటం, కోర్టులో పెట్టడం, ఈ రోజున 14 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆధారం లేదు, ఒక్క వాంగ్మూలం లేదు. ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరిగా మేము చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇచ్చామని చెప్పింది ఒక్కట్లేదు. అయినా కూడా ఆయన అరెస్ట్ అవ్వటం, ఆయన బొక్కలోకి వెళ్ళిపోవడం, ఆయన ఇది చేయడం, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడేటట్టు చూడండి. తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ అట. తప్పు చేశాడని చెప్పి ఆ జనార్దన్ రావు అతని దగ్గర ఉన్న ఆధారాలన్నీ చూపించాక ఇతను అరెస్ట్ చేయడం తప్ప? అదే రాజకీయ కక్ష. ఇంకా ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చారు, ఆవిడ వీడియో నేను చూపించదలుచుకోలేదు. మహిళ భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడకి ఆ బాధ ఉంటుంది. అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము బీసీ నాయకులం కాబట్టి మేము ప్రమాణాలు చేస్తాం, మేము ఇంకోటి చేస్తామని ఆవిడ బాధ లేదు, ఆవిడ చెప్తుంది అనుకుందాం. ఏంటమ్మా బీసీ నాయకుడు? బీసీల కోసం ఏం చేశాడు? ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల కోసం ఏం చేశాడు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను చేసిన పని చూపిస్తాను రండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద గట్ట అడగడానికి వెళ్ళేటట్టు ఇతను. ఇప్పుడు వేళ వాళ్ళ భార్య గారు, మా వదినమ్మ అంటుంది, ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది ఏంటండి అని అడగటానికి వెళ్ళారు నా భర్త అంటుంది. అడగటానికి ఇన్ని కార్లు వేసుకుని 100 మంది జనాన్ని తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని బూతులు తిడుతూ ఇంటి మీదకి వెళ్తారండి? అది అడగటానికా? ఇంతగా గొడవ ఏంటో తెలుసా? మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన ఎలాగా కొంచెం ఆయనకు కోపం వస్తే కోపం మాడతారు కాబట్టి దురుసుగా 2-3 కుదులాడు పరుష పదజాలం వదిలితే అది ఎవరెవరికి సమస్య? అయ్యన్న పాత్రుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి ఒకవేళ ఏంటి ఇలాగా మాట్లాడారు ఏంటంటే అని అడగటానికో నిరసన తెలియజేయడానికో వెళ్ళారంటే అర్థం ఉంది. ఈడేం చేశాడండి? అసలు ఈ జోగి గోర్ఖా గారికి అందులో సంబంధమే లేదు. ఈడేమో అప్పటికి ఒక మినిస్టర్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదు,
మరో పదవి కాదు, ఏం కాదు, జస్ట్ ఒక ఎమ్మెల్యే అతను. ఏం చేయాలి వీడు? ఓ ప్రెస్ మీట్ పెట్టొచ్చు, ఆయన మాటలు ఖండించవచ్చు, లేకపోతే ఆయన మాట్లాడినట్టు వీడు మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ నోరు చాలా దరిద్రమైన నోరు. కానీ ఆ రోజు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం 100 కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు. ఎందుకట? చంద్రబాబు నాయుడు గారట ఆయన అయ్యన్న పోతుడు గారితో చెప్పి క్షమాపణ చెప్పించమని అడగడానికి వెళ్ళాడట. అంటే అసలు ఏమైనా లింక్ ఉందా? ఇది ఏమన్నా ఇది సమంజసంగా ఉందా అసలు ఈ చెప్పే వాదన? అలా వెళ్ళి మాట్లాడాలనుకున్నవాడు ఎలాగ వెళ్తాడు, గొడవకి వెళ్ళేవాడు ఎలాగ వెళ్తాడు? మాట్లాడాలనుకున్నవాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు, గొడవకి వెళ్ళినాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి. వదిలిపెట్టేది లేదు. ఈ చంద్రబాబు నాయుడు రా దమ్ముంటే పిరికి పందలాగా లోపల కూర్చోండి కదా నారా చంద్రబాబు నాయుడు. ఏం తప్పు చేశారని చంద్రబాబు నాయుడు గారు వేళ? ఆయన ఏమన్నా ఎవరన్నా తిట్టాడా, లేకపోతే ఎవరన్నా కొట్టించాడా, లేకపోతే ఎక్కడన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద అన్నా దాడి చేయించాడా? ఏం చేశాడు ఆయన? ఆయన ఏమీ చేయలేదు, ఆయనకి ఏమీ తెలీదు. అలాంటి ఒక గొడవ, సంబంధం లేని ఒక గొడవను తీసుకొచ్చి పిరికి పందులా దాక్కుంటావా అని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకుడిని, దేశమే గర్వించే ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి ఏంటి లేఖ మాటలేంటి? ఏంటి ఇతను బీసీ నాయకుడా? లేకపోతే అసలు ఈ నాయకుడు అని చెప్పుకోవడానికి సరిపోతాడా ఇతను? నీ అమ్మాయి ఏంట్రా నా కొడకాన్ని మొదలెట్టాడు. అది ఆడి బతుకు, అది ఆడి భాష, అది ఆడి జీవితం. బండబూతులు కూడా తిడుతున్నాడు. ఏంట్రా నీ అమ్మనే అని మొదలెట్టాడు ఆడి నాయకుడు. ఇప్పుడు బీసీ నాయకుడు అని మొత్తం ఇప్పుడు వీడు చేసే చండాలం అంతా బీసీలందరికీ ఆపదింటున్నాడు. ఓ బీసీ నాయకుడిని ఇలా చేస్తారా అని ఇలాంటి వాడిని చెప్పడం ద్వారా బీసీలందరికీ చెడ్డపేరు కదండి ఇది. ఒక ఉదాహరణ చెప్పిన, ఎవడో ఒకటి పిక్ పాకెట్ కొట్టాడు, పిక్ పాకెట్ కొడితే అని పట్టుకున్నారు మహిళలు అందరూ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకుని ఆడికి డాష్ వచ్చేసి పోలీసులకు అప్పు చెప్తే ఆడికి ఏదో కులం ఎలాగ ఉంటుంది. ఆ కులం వాళ్ళు వచ్చి మా కులం వాడిని ఎలాగ అంటారా మీరు అన్నారనుకో, అక్కడ కులం మీద ప్రేమ చూపించినట్ట, లేకపోతే మా కులం వాళ్ళు అందరూ పిక్ పాకెట్లు అని చెప్పుకున్నట్ట అండి. ఈవేళ అనిల్ యాదవ్ అన్నోడు ఏదో మాట్లాడేటట, మా బీసీ ఏంటండి ఇందులో కులం ఏంటి? అతను క్యారెక్టర్ రీత్యా పరమనీచుడు. ఇప్పుడు ఈ కల్తీ లెక్కల విషయంలో ఒకటి గవర్నమెంట్ బ్యాడ్ చేయాలని, రెండోది ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చే లెక్కర్ అంతా కూడా జెన్యూన్ బ్రాండ్స్ ఇస్తున్నారు. దాంట్లో ఈ కల్తీ లెక్కర పెట్టి ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది కూటమి ప్రభుత్వం మీద వేసేయాలని, అంటే హత్యా ప్రయత్నం. కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, తప్పుడు సాక్ష్యాలు పుట్టించాలనే ఆ ప్రయత్నం. ఇవన్నీ కుట్ర కాదా? క్రిమినల్ కాన్స్పిరసీ కాదా? అద్దెపల్లి జనార్దన్ రావు అన్న వ్యక్తితో ఇతనికి ఏంటి సంబంధం ఏంటి? దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయాలని, లోకేష్ గారు ఇదంతా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారని వీళ్ళందరూ ఈ ప్రచారం తీవ్రతరం చేసినప్పుడే డౌట్ వచ్చింది. ఖచ్చితంగా అది ఏళ్ళే చేసి ఉంటారు, అందుకే ఇంతలా భుజాలు తడివేసుకుంటున్నారు. ఆధారాలతో పెట్టారు. ఇప్పుడు అంటున్నాడట మా జోగి గోర్ఖా అన్న, నేను కనకదుర్గమ్మ టెంపుల్లో నేను ప్రమాణం చేశానని. అదే ప్రమాణం చేసి కోర్టులో కూడా చెప్పు. భగవద్గీత ప్రమాణం చేస్తారు కదా, ప్రమాణం చేయించి నువ్వు చెప్పు. నీ మాటనే వాళ్ళు జడ్జి గారు నమ్మరనుకో, నిన్ను నిర్దోషిగా కేసు కొట్టేసి వదిలేస్తారు. ప్రమాణాలేంటి? చేసి ఆ తప్పలన్నీ చేసేసి మళ్ళీ కుటుంబాన్ని అడ్డు పెట్టుకోవడం, మళ్ళీ దేవుళ్ళని అడ్డు పెట్టుకోవడం. అది ఇతని వ్యవహారం అదండి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది బీసీ అనే కులం కోణం. ఇప్పుడు పేరుని నాని అతను ఏదో గోడౌన్లో 4 కోట్ల రూపాయల పేదల రేషన్ బియ్యం దొబ్బేశాడు. ఆ మాట ఒకవేళ గవర్నమెంట్ అడిగింది, ఆ కాపు నాయకుడి మీద ఇచ్చేస్తారా అంటే కాపుల మీద కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద కోపమనేమో మళ్ళీ అలా ప్రచారం చేస్తారు. ఇలాంటి వాడు తప్పు చేసిన నేను పట్టుకుంటే బీసీల మీద దారుణాలు చేసేస్తుంది కూటమి ప్రభుత్వం. బీసీల పట్లే ఓడి అమ్మ ఏడ్రా ఈ కుల రాజకీయం. ఆల్రెడీ గతంలో దెబ్బతిని ఉన్నారు కదా మీరు. గత 4 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చేశారు కదా, అయినా కానీ మిమ్మల్ని 11లో కూర్చోబెట్టారు కదా ప్రజలు. మళ్ళీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు రా బాబు.
ఇంకా ఇంకా కింద పోతారా ఉండి మీరు నాశనం అయిపోతానంటే ఎవడ మాత్రం వద్దంటాడు. పైగా అది రాష్ట్రానికి కూడా మంచిదే అయ్యా. అదండి పరిస్థితి. టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు ఇది అంటున్నారు. టాపిక్ అసలు కాశీబొగ్గ సంఘటనకి అక్కడ ఉన్న పోలీస్కే సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా వచ్చి ఏమన్నా మేము పోలీసుల్ని రమ్మన్నాం, పోలీసులు వచ్చారు కానీ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, లేకపోతే తక్కువ మందే వచ్చారు, లేకపోతే బారికేట్లు పెట్టలేదు, మరోటి చేయలేదు, మేము ఇగో 25,000 మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడు అది పోలీసులు తప్పుగా, లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు ఒకవేళ ఏమైనా విమర్శించే అవకాశంలో ఉంటుంది. వాళ్ళకే తెలియదట అంతమంది వస్తారని. మేము ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి, మేము ఎవరికి చెప్పలేదు. సడన్గా 2,000 మంది అనుకుంటే 25,000 మంది వచ్చారు. మేము కన్ను తెరిచి ఏదో కన్ను మూసి తెరిచే లోపు జరిగిపోయింది. దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆ సంఘటన జరిగిన వెంటనే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, క్షతగాత్రులను పరామర్శించారు. ఇక్కడ ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తున్న గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు ఏదో ఏమన్నారండి. అది వాడుతుంటే రాయజమాసని భయం చేస్తున్నాడు, లేకపోతే పదవి కోసం ఇచ్చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని మళ్ళీ నా మీద విపరీతమైన దాడి అన్నీ ఎప్పుడో చూశాను నేను, మీ గవర్నమెంట్లోనే చూశాను. ఇలాంటి అవమానాలు, తిట్లు, హేళనలే కాదు, కేసులు, కోర్టులు, జైళ్ళు కూడా చూశాను. అప్పుడే ఆగనోడిని ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే మీకు భయపడి ఆగిపోతామా? అదండి పరిస్థితి. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసాన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.